मन्मना भव। मन्मना भव। मन जो तन में धन में लगा पा रहा था ना, మన तन्मना भव, तन्मना भव। ధనాన్ని మనం सरदन ఏమి मन సంపాదించుకుంటున్నామో అది तन మనసులో में धन में కూర్చుంటాం. संबंध में మన इच्छाओं में ममताओं में మనసు ద్వారా తన मन फंसा ద్వారా हुआ था। बाबा ने हमारे मन को ले लिया। మొత్తం మన మనసులో जब मन ఉండాలి. ले लिया బాబా ना, మన మనసును तो मन को పట్టుకున్నట్లయితే कभी బాబా बेचारा మన भटका हुआ మనసు అటు धक्के ఇటు खाता रहे తిరుగుతూ सारा ఉంటే दिन। ఈ రోజు బాబా అంటారు, जो आज भी बाबा ने वाणी में कहा, ఎవరో ఈ రోజు जप तप तीर्थ పుణ్యకర్మలు व्रत మొదలైనవి दान पुण्य చేయటం करे, నేర్చుకుంటారు. पर मन तो भटक रहा తగ్గి- है। తగినప్పుడు जप भी करता है, तप भी करता है, మనుషులు तीर्थ भी చింతన करता है, व्रत भी చేస్తూనే रखता है, दान ఉంటారు, भी करता है, మంత్రాలు पुण्य भी జపిస్తూ करता है। ఉంటారు, తీవ్రమైన पर मन తపస్సు से पूछे చేస్తారు. तो मन तो కానీ बड़ा बुरा ఇంకా भी सोचता है। పుణ్యకర్మ कैसे చేయటము, माला फिरता है अंदर से, తీర్థయాత్రలో किसी ఉండటం, चोरी करने ఉపవాసం जाता है। చేయటము, हाँ, ఆ, ఆ, मन तो ऐसा ही था ना మనస్సు सबका। आज भी మీరు सबके मन को, పూసలను अपना मन పెట్టుకునే ఉంటూ जितना शुद्ध ఉంటారు. हुआ है, కానీ ప్రతి ఒక్కరి शांत हुआ మనసులో है, కూడా ఉండాలి. మీ तो మనసు पता चलता है पहले मैं శాంతంగా कौन थे। పవిత్రంగా ఉండాలి. మన बाबा ने कहा మనసులో मन मना भव, ఎలివేషన్ ఉండాలి. फिर బాబా అంటారు, మన్మనాభవ मध्याजी भव, మధ్యాజీ భవ. बुद्धि को आर्डर मिला। మీ బుద్ధిలో ఆర్డర్ రావాలి. बुद्धि నువ్వు శ్రీ सामने లక్ష్మీనారాయణ సమానంగా అవ్వాలి. लक्ष्मी नारायण जैसा మనసు बनना है। లో मन भी कहता ఎప్పుడు है हाँ हाँ హృదయంలో हाँ కూడా హృదయం బుద్ధి हाँ। అన్ని కూడా और दिल दिमाग भी ठीक हो गया। ఉండాలి. तो बाबा ने ये नहीं कहा दिल दिमाग को ठीक करो, బాబా बाबा ने कहा मन बुद्धि బాబా को ठीक करो। బాబా హృదయాన్ని ठीक గాని తలను గాని ऐसे कर लिया बाबा के पास, जैसे పట్టించుకోలేదు. बाबा के బాబా पास ये विधि ఇప్పుడు है ना, మనసు బుద్ధిని మాత్రమే कोई అటెండ్ देवता में ఉంచారు. भी नहीं है, कोई బాబా బుద్ధికి धर्म पिता में भी नहीं है, బుద్ధిలో किसी में ఎప్పుడు नहीं है। కూడా ఏ एक దేవతలు परम ఏ पिता ధర్మం వాళ్ళు परमात्मा हमको पता ఇచ్చినట్టుగా चल गया। వాళ్ళు ఎవరి तो మన ये विधि जो है ना, రైట్ మెథడ్ లో मन को आर्डर में रख करके మనలో कंट्रोलिंग पावर, కంట్రోల్ ఉండాలి. అది दबा से नहीं, సప్రెషన్ లో पर ఉండకూడదు. राजा ही है ना। స్వరాజ్యంలో ఉండాలి. మనసు मन ఉంది ఎప్పుడు నేను मन ఆత్మాన్న స్థితిలో ఉండాలి. कहता బాబా है మనకు मैं, అర్థం చేయిస్తున్నారు, మీరందరూ तू तो ఆత్మ. आत्मा है ना। ఎంతో మంది बाबा సాధు समझाता है तू సన్యాసులతో आत्मा है। ఉన్నారు, మీరు ఎంతో हाँ हाँ, చదువుతున్నారు, వేద मैंने भी శాస్త్రాలను कई साधु संत देखे ఉన్నారు. होंगे, सब वेद शास्त्र पढ़े है, किसी ने नहीं बताया आत्मा में मन बुद्धि చెప్పలేదు संस्कार है। ఆత్మలో మనసు బుద్ధి जो आज बाबा ने कहा आत्मा कहेंगे, ఈ फिर రోజు आत्मा परमात्मा है, आत्मा निर्लेप है। పరమాత్ముడే స్వయం अरे ఆత్మ ये सब పరమాత్మ बता के అని हमको మీకు తెలుసు. बुझा लिया। పరమాత్ముడు చెప్పారు ఈ జ్ఞానాన్ని. Om Shanti. ఓం శాంతి. Be a jewel of contentment. సంతుష్టమనిగా Always అవ్వండి. remain content. ఎప్పుడు సంతుష్టంగా Make ఉండండి. happy అందరినీ and సంతుష్టంగా చెయ్యండి. zeal and enthusiasm ఉమంగ for ఉత్సాహాలతో service సేవ and చేయండి, cooperation సహకారాన్ని ఇవ్వండి. any soul ఏ who ఆత్మనై has the experience of all ఎవరికైనా attainments సర్వప్రాప్తుల will always be అనుభవం ఉంటే content. వారు ఎప్పుడూ The సంతుష్టంగా sign of ఉంటారు. being happy సంతోషంగా will ఉండటం always be అంటే అది visible ఎప్పుడు on your ఉన్నట్లయితే face. అది ఎప్పుడు మీ ముఖం పైన When కనిపిస్తుంది. servers are content with ఎప్పుడైతే సేవ themselves చేసే వాళ్ళు and సంతుష్టంగా service, ఉంటారో, సేవ there's చేస్తారో, automatically వారు zeal ఆటోమేటిక్ గా and వారిలో సేవ enthusiasm కోసం for ఉమంగ service ఉత్సాహాలు ఉంటాయి. and తరువాత cooperation. మీరు ఏమి And you don't చెప్పాల్సిన have to అవసరం say లేదు, anything లేదా or have it చేయాల్సిన said అవసరం లేదు. by anyone ఎందుకంటే else, because సంతుష్టంగా ఉన్న వాళ్ళు easily సహజంగా brings ఉమంగ about ఉత్సాహాన్ని zeal తీసుకొస్తారు. and enthusiasm. ముఖ్యమైన లక్ష్యం The సేవాదారులది special aim అంటే of servers సంతుష్టంగా should be to ఉండటం, వేరే remain వారిని content కూడా and to make సంతుష్టంగా others చేయటం. content. Om Shanti.
to Vikti Parivar. Today's day 4. Be ఓం a jewel of శాంతి అవ్యక్తి contentment. పరివారానికి Always స్వాగతం. remain ఈ రోజు content 4వ రోజు and make everyone సంతోషమని content. Today's topic zeal and enthusiasm ఉత్సాహం for సేవ service కోసం and మరియు cooperation. సహకారానికి. Now we will listen to Mohini Didi. ఇప్పుడు మోహిని దీది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. Everyone, jewel of contentment, అందరూ image సంతుష్టమను of all the attainments. అన్ని ఆ ప్రాప్తులని పొందారు కదా. Day by day, our understanding రోజు is రోజుకి more మన clear యొక్క and it's deepening. అర్థం చేసుకునేది క్లియర్గా ఉండాలి. Whether it is happiness or service, సేవ కానీ whether it is ఉత్సాహం personal కానీ attainments or పర్సనల్ service. ప్రాప్తులు కానీ There are two types. One is inner and subtle, and ఒకటి other is లోపల, karma. సూక్ష్మమైనది, రెండవది కర్మల. So interesting, day by day, it's becoming రోజు clear రోజుకి క్లియర్ గా అవుతుంది. that service is service, సేవ but our అనేది stage సేవ of service సేవే. మన have lot to do. సేవ And I చాలా think we చేసేది should ఉంది. start using that more అది so that we ఎక్కువ see ఉపయోగిస్తూ ఉండాలి. the result of success సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. in the sense of సంతృప్తంగా more చేస్తే souls taking course, చాలా more మంది souls మనుషులు coming to కోర్స్ Murli, చేస్తారు, చాలా more మంది souls becoming మురళికి meditative. వస్తారు. That's important, no? అది చాలా Why ఇంపార్టెంట్. we are here, why మనం Baba has ఎందుకున్నాం given ఇక్కడ, us బాబా so ఎందుకు మన many ఇక్కడ beautiful ఉంచారు, spaces. చాలా మంది ప్లేసులు కూడా ఇస్తూ ఉంటారు. So we are doing మనము promotions, we are ప్రమోషన్స్ flyers ఉన్నాం, and ఫ్లయర్లు going. పంచి పెడుతున్నాము, ఇక్కడ అక్కడ వెళుతున్నాం. But if we can also enhance, advance our stage also మన with that, స్థితిని కూడా పెంచుకుంటూ ఉన్నట్లయితే because souls come for attainment, right? Not for ఆత్మలు knowledge. జ్ఞానం కోసం జ్ఞానం కోసం కాదు, ప్రాప్తుల They కోసం want to వస్తారు. experience love. They want to ప్రేమని అనుభవం experience చేయటానికి, happiness. సంతోషాన్ని They అనుభవం want to feel చేయటానికి inspired, right? వాళ్ళు దాని ద్వారా ప్రోత్సాహాన్ని పొందుతారు. So how is that possible? అది ఎలా పాసిబుల్ అవుతుంది? So I'm just saying that for efforts and even for service, subtle సేవలో and కానీ, physical, సర్వీస్ లో కానీ, both సూక్ష్మంగా are కానీ, important. రెండు ఇంపార్టెంట్. We are 100% much into physical, మనం 100% భౌతికంగానే అయిపోయాము, but if it's also subtle, కర్మల్లోనే ఉన్నాము. కానీ that means సూక్ష్మంగా tomorrow is కూడా last day, ఉండాలి. right? రేపొద్దున Tomorrow we'll అంటే make రేపు bhog. గురువారం భోగ్ చేస్తారు కదా. But am I making bhog with lot of love, devotion, నేను భోగ్ని చాలా purity, ప్రేమగా cleanliness? చేస్తున్నానా, చాలా సంతోషంగా చేస్తున్నానా చెక్ I చేస్తాను. remember there was a time on Wednesday night నాకు గుర్తుంది, we will బుధవారం wash రాత్రి everything. మేమన్నీ క్లీన్ We చేసేవాళ్ళం, make bhog in మొత్తం the వాష్ kitchen, చేసేవాళ్ళం. కిచెన్ cleanliness, మొత్తం చాలా క్లీన్ గా and ఉంచేవాళ్ళం. prepare everything nicely. అంతా కూడా నైస్ గా Clean, ప్రిపేర్ nice pot, చేసేవాళ్ళం. మంచి పాట్స్ పెట్టేవాళ్ళం, lot క్లీన్ of bhavna. చాలా భావనతో చేసేవారు. And you see how souls will come మరి అట్లా because of చేసినట్లయితే auspicious ఆత్మలే vibrations of ఆత్మలు ఎంత attainment. చక్కగా వస్తారు, ఎంత They will మంచి want to come వైబ్రేషన్ and have ఉంటుంది. bhog. వాళ్ళందరూ వచ్చి భోగ్ So not only వాళ్ళు how do we want more people to come thirsty, ఎలాగా మనుషులు hungry, ఎక్కువ కావాలి అని అనుకోవటమే కాదు, there మనం has to be some భావనలు subtle things చేస్తున్నాము, ఎంత which will pull us, సూక్ష్మంగా bring చేస్తున్నాము the అన్నది souls. కూడా ఇంపార్టెంట్. So pay attention to that and see the result. And we want to see the result, right? దానికి అటెన్షన్ పెట్టండి, We are doing it, we want to be చేయండి. successful. మీరు చేసేది So సక్సెస్ఫుల్ naturally there will be more contentment. తప్పకుండా చాలా కంటెంట్మెంట్ అనేది ఉంటుంది, So సంతుష్టత. increase the volume of our vibrations మన యొక్క వైబ్రేషన్స్ ని పెంచుకోవాలి. of whatever we doing, మనం but ఏది internally చేస్తున్నా మన also. వైబ్రేషన్ పెరగాలి. మనం ఏం చేసినా లోపల వైబ్రేషన్ I కూడా made పెరుగుతూ bhog with ఉండాలి. lot of love. భోగును నేను I really చాలా made it with ప్రేమగా lot of చేశాను, bhavna. చాలా భావన పూర్వకంగా చేశాను. So the chatrak, the ఎవ- seekers, ఎవరైతే ఎదురు చూస్తూ and those who ఉన్నారో, really want
they ఎవరికైతే will feel the రియల్ గా vibrations in కావాలని ఉందో full. ఆ వైబ్రేషన్ Because these days, తీసుకుంటారు. everyone is in their own comfort zone, right? ఈ రోజుల్లో చాలా మంది కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. వాళ్ళకి ఏది కంఫర్ట్ So అలా there needs ఉన్నారు. to be a pull, right? తప్పకుండా కంఫర్ట్ జోన్ And లో that pull will బయటికి be this రావాలంటే పుల్ vibration. ఉండాలి. ఆ పుల్ రావాలి అని అంటే మన వైఖరి And when we have those వైబ్రేషన్. vibrations, మరి మనలో we will అంత be able to. వైబ్రేషన్స్ ఉన్నాయా? ఆ వైబ్రేషన్స్ ఉన్నప్పుడే So మనం internal and ఫీల్ చేస్తూ external, both ఉంటాం. efforts, లోపల both మరియు types of బయట service 2 is విధాలుగా required. మనం సేవ We అవసరం can ఇప్పుడు. think more in detail, మనం but ఇంకా the డీటెయిల్ way గా I keep తీసుకోవాలంటే reading, నాకు ఎలా అనిపించిందంటే contentment and our joy, inner joy, సంతుష్టత మన we are always లోపల pleasant and happy, ఉండాలి. మనం ఎప్పుడూ ప్లెజెంట్ గా హ్యాపీగా ఉండాలి. welcoming people with lot of joy and happiness. మనుషుల్ని చాలా ప్రేమగా Help them, జాయ్గా so they will be జాయ్ఫుల్ గా inspired వెల్కమ్ to come చెప్పాలి. again. మళ్ళీ వాళ్ళు రెండోసారి రావాలనుకుంటారు. So Baba says, బాబా అంటున్నారు, feel enthusiasm for service and ఉమంగ cooperation. ఉత్సాహాలు సేవ కోసం మరియు సహకారం కోసం. There should be joy to come, right? Not because we are asking anyone. వాళ్ళని రమ్మని They should పిలుస్తున్నామని be రావటం offering us కాదు, వాళ్ళు more than more. సంతోషంగా రావాలి. వాళ్ళు Any soul who has the experience of all attainments ఏ will ఆత్మకైనా always be ఆ content. ప్రాప్తుల యొక్క అనుభవం ఉంటుందో వాళ్ళు Contentment and ఈజీగా attainments. ఉంటారు, సంతుష్టంగా ప్రాప్తులతో ఉంటారు. The sign of being happy would always be visible on their face. సంతోషంగా ఉండటము అన్నది వాళ్ళ ముఖం పైన కనిపిస్తుంది. Then servers are content. When సేవ servers are సేవ content చేసే వాళ్ళు with కూడా themselves సంతుష్టంగా and ఉంటారు. service, వాళ్ళు కూడా there is automatically సంతుష్టంగా వారి కోసం zeal and ఇతరుల enthusiasm కోసం for ఉంటారు. service and cooperation. వాళ్ళు ఉమంగ ఉత్సాహాలతో ఉంటారు. There will naturally be offerings of time, of cooperation, టైము, కోఆపరేషన్, ఆఫరింగ్స్ of ఉంటాయి. money, whatever. డబ్బు There కోసం will be అని lot of offerings. చాలా ఆఫరింగ్స్ So ఉంటాయి. Baba said, time will come when you will get places, you will get everything. టైం వస్తుంది You అని don't have to look వస్తాయి. for it. మీరు దానికోసం ఏమి Even చూడాల్సిన ordinary అవసరం లేదు. yogic world, ordinary gurus also, once they are there, గురువులందరూ how everything is pulled to them. వాళ్ళ So అంతా Baba కూడా says, వాళ్ళ వైపు ఎలా పుల్ అవుతుంది అని కనిపిస్తూ then you ఉంటుంది. won't have to say anything or మీరు దానికోసం ఏమి get చెప్పాల్సిన said అవసరం లేదు. by anyone else, because contentment easily brings about zeal సంతుష్టతే and అందరినీ enthusiasm. దగ్గరకు తీసుకొస్తుంది. The special aim of the server సేవ should be to చేసే remain వారి యొక్క content ముఖ్యమైన లక్ష్యం and to make ఏమిటంటే others content. సంతుష్టంగా ఉండాలి, సంతుష్టంగా చెయ్యాలి. Sometimes we think content is I'm doing enough, right? ఒక్కొక్కసారి మనం అనుకుంటాం సంతుష్టత అంటే బాగా But I చేస్తాను can do అని. more. I can do కానీ నేను better. ఇంకా ఎక్కువ చేయగలను, ఇంకా ఎక్కువ చేయాలి అని గుర్తుండాలి. So our zeal, enthusiasm also మన has యొక్క lot of ఉమంగ vibrations. ఉత్సాహాలు ఎంతో I వైబ్రేషన్స్ remember when వస్తాయి. Baba keeps saying time will నాకు come, గుర్తుంది టైం souls won't బాబా have power. చెప్పినప్పుడు ఆత్మలు We వస్తారు, will have to ఆత్మలకు help them. శక్తి లేదు అని బాబా చెప్తూ ఉండేవారు. And one of the power is ఒక in our శక్తి vibrations. ఏంటి అంటే మన వైబ్రేషన్స్ లోనే. And then when we speak, those vibrations ఆ will come. వైబ్రేషన్స్ తో మనం మాట్లాడినప్పుడు So somewhere that percentage is less. ఎక్కడో ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. We have to increase that percentage, మనం ఆ and పర్సంటేజ్ then we will see పెంచుకుంటూ ఉండాలి. the result also. దాని outside. రిజల్ట్ ను కూడా చూడాలి బయట నుండి. Now we're making outside result for outside efforts, right? బయట రిజల్ట్ బయట External. ఎఫర్ట్ కోసం పెడుతూ ఉంటాం కదా But మనం. now it is internal ఈ రోజుల్లో combined with లోపల external. It's not కంబైన్ only doing బయట it. లోపల సాధన బయట సాధనతో కలిసి ఉండాలి. If we see month of January or whenever, మా we increase జనవరి our hours of yoga, everyone.
ప్రతి ఒక్కరము You మన will యొక్క see that సమయాన్ని many పెంచుకుంటూ would ఉంటాము. like to do that. ఎంతమంది అది ఎలా Inspiration comes చేయాలనుకుంటారు from చూస్తూ Brahma ఉండాలి. Baba. He బ్రహ్మ inspires బాబా ఇన్స్పైర్ చేసేవారు all the time. ఎప్పుడూ కూడా. His yoga, his company with Baba, his karma ఆయన yogi, యోగము, ఆయన కంపెనీ karma yogi తో life, everything అంతా created lot of enthusiasm in us, చాలా ఉత్సాహం joy తయారయ్యింది. in us, and చాలా inspiration. There is lot of pull జాయ్ there, కూడా లభించింది. and pull brings them out of bed, out of room, ఆ out of house, out. ఆ యొక్క ఉత్సాహం And that has వాళ్ళని been ఇంట్లో witnessed. నుండి బయటికి తీసుకొచ్చేది. అంటే అంత ఉత్సాహంగా సెంటర్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని వాళ్ళు ఉత్సాహంతో ఉండేవారు. Om Shanti. Hello, sister, ever ready sister. Very, very happy to be here with you. Very happy. Lots of love and contentment from here. And greetings to Avyakti Parivar as well. ఈ పరివారానికి So I've been listening since the sharing in Hindi class, and there's so many thoughts that were coming as I listened. I don't think we'll get through them all. So I'll try and pick and choose. But the first thing I wanted to ask you, I know you enjoy every month's theme, but as I've been మీరు listening to you ప్రతి sharing నెల this month, I get the feeling you're really enjoying this month's ప్రతి నెల theme. Is that మీరు true? You ఎంజాయ్ just చేస్తున్నారు. I am seeing my inside. I am seeing the need of self-efforts, need నేను of self. చూస్తున్నాను స్వసేవ We are గురించి, looking not outside for స్వసాధన గురించి నేను whether it is చూస్తూ ఉన్నాను. success or contentment. సక్సెస్ కానీ This is not right, కంటెంట్మెంట్ so I'm కానీ not happy. This is not working. So all the time our contentment depended on external attainments or external situation. But if we start focusing on our internal, మన యొక్క లోపల I'm sure definitely స్థితిలో it will ఫోకస్ చేసినట్లయితే go with the external also. So I'm not saying we shouldn't బయటకి do కూడా external, వెళతాము. but also we shouldn't only depend on external. And then what happens, as అప్పుడు Baba says, మనం more. బయట వాటి మీద ఆధారపడి ఉండం, లోపలికి కూడా వెళతాం. But if we want result more than our effort, మరి then we మనకి kind of say, మనకు "Oh, I కావాల్సిన should do దానికన్నా మంచి ఎక్కువ రిజల్ట్ much more." కావాలి Then అని we అంటే have to have that internal power, internal effort, ఇన్ internal లోపల strength. శక్తి, లోపల That's why పవర్ I'm కావాలి. enjoying, because I'm seeing అందుకే నేను ఎక్కువ our ఎంజాయ్ needs. చేస్తున్నాను. And if we do it, then we will have attainments. And then మనం definitely చేస్తామంటే things మనం will be ఎక్కువ what ప్రాప్తి Baba పొందుతాం. wants, and we also want that way. Right? beautiful. All right, I'll just dive in. I'll just pick anything here. Well, first, maybe just backing way up. You mentioned in the Hindi class that no one else but Baba can make us Brahmins content, and yet our dharma, our duty, is to make us content. So it's a very interesting position we're in. And obviously this isn't people pleasing, but is one of the signs, you were just talking about how much Brahma Baba inspired, is one of the signs that I've made someone else content that they offer their cooperation. Is that a sign that they have హిందీ received క్లాస్ the మీరు vibration అన్నారు of content? బాబానే బ్రాహ్మణుల్ని సంతుష్టంగా చేస్తారు. Yeah, బ్రాహ్మణులు because the బ్రాహ్మణులు మిగతా వాళ్ళని సంతుష్టంగా చేయాలి అని majority of దాని the గురించి souls అడుగుతున్నారు. have this sanskar of ఆత్మలో whatever is సంస్కారం ఉంటుంది. lacking or missing. ఏదైతే Some or other they start వెలితి ఉందో concentrating. ఆ సంస్కారం. One of the point which I always kept in ఒక my life పాయింట్ is, నాకు I don't look at my గుర్తుండేది. weaknesses. I always look at my strength. ఒక And I పాయింట్ say, నేను let me ఎప్పుడు help in చూసేది releasing ఏంటంటే my ఎప్పుడు నా strength బలహీనతలను so that we చూస్తాను, create ఎప్పుడు నా discipline. యొక్క Like if you శక్తులని notice that చూసుకుంటాను. your body needs some nutrition. So what we do, ఎప్పుడైతే we keep నా giving you శక్తులు నా nutrition, బలహీనతలను చూశానో అప్పుడు supplements or right ఆ, kind of food. And అప్పుడు but if ఏదో all the ఒక time keep eating తెలియకుండా coffee శరీరానికి or ఏదో ఒక I న్యూట్రిషన్ don't feel కావాల్సి strong ఉంటుంది.
My body నేను is not స్ట్రాంగ్ గా healthy. అనిపించను, This will not ఏదో help me. అనారోగ్యం ప్రాబ్లం No, లాగా that won't అనిపిస్తుంది. help, right? అది మనకేం What సహాయం body చెయ్యదు needed కదా. for the body, ఏం we should కావాలి give it to బాడీకి? them. So same is in spiritual life. ఏం కావాలి? Generally, people look at గుడ్ what is వైబ్రేషన్స్. not అలాగనే right, what is ఆధ్యాత్మిక not జీవితంలో happening, కూడా or what should happen. ఏది But జరిగింది, it should be ఏది other way జరగాలి, around. Immediately look at what can be done, how ఏది we can do చెయ్యాలి it. అన్నది And I చూస్తూ think ఉంటాం. if we take that approach in life, మనం అది I remember many చేసినట్లయితే souls ask us for 60 years, how do you all sustain yourself? చాలా So I మంది said, నన్ను how do అడుగుతూ we give ఉంటారు, you 60 more? ఏళ్ళుగా మిమ్మల్ని మీరు ఎలా సస్టైన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. Change of food with the age and quantity. ఏజ్ ద్వారా, ఫుడ్ everything ద్వారా, we need, క్వాంటిటీ ద్వారా and we keep providing body that బాడీకి so that కావాల్సింది మనం 60 ఇస్తూ ఉంటాం. plus 80 or whatever age is, 60, 80 same is with the ఏదైనా soul. కానీ అది ఆత్మకి లభిస్తుంది. Whatever is required. Baba is providing everything, really. బాబానే Everything. అంతా ఇస్తూ Good ఉన్నారు. atmosphere, good company, good మంచి food, వాతావరణాన్ని, మంచి and తోడు, also his own sustenance. దానితో పాటు ఆయన యొక్క I పాలన. like it when Baba says, when you remember me, I will definitely help you. బాబా When you చెప్పింది remember నాకు me, బాగా you will నచ్చింది. help మీరు others. ఎప్పుడైతే నన్ను స్మృతి చేస్తారో అప్పుడు నేను మీకు But you సహాయం have to చేస్తాను. remember, right? So if I don't remember, I am not invoking Baba. నేను బాబాని స్మృతి చేయకపోతే But బాబా when నేను Baba will ఇన్వోక్ give, then చేసుకోవటం he gives లేదు. to everyone. బాబా But if you want అందరికి more, then ఇస్తున్నారు. you have to remember him. బాబా అందరికి ఇస్తూనే ఉంటారు, Baba కానీ had been ఎక్కువ saying that. కావాలంటే బాబాని ఎక్కువ స్మృతి చేయాలి. So I feel that if all of us start looking now, మరి నా అనుకున్నాను, what more అందరం we need ఇప్పుడు in this చూస్తూ brotherhood, ఉన్నామంటే ఇంకేం కావాలి? in internal or external, ఇన్ లోపల try కానీ to బయట కానీ do it. And I am, then there will be, there is nothing can make others content. ఏది కూడా In the sense నన్ను of, సంతుష్టంగా వేరే వాళ్ళని maybe సంతుష్టంగా చేయదు. somebody needs something, you give. But ఎవరికైనా our ఏదైనా state of కావాలంటే మీరు conditioning ఇస్తూ will help ఉండాలి. that soul. మన స్థితి That soul ఆత్మకి can feel inside. సహాయం చేయగలగాలి. How come she remains so fresh? How come ఎలాగా she is always happy? That kind of inspiration ఆ is very రకమైన important ఇన్స్పిరేషన్ to make ఉండాలి others ఎప్పుడు. content. వాళ్ళని అందరినీ సంతుష్టంగా చేయాలి. So I'm going to take some of that and put two things together because I think this is a really important piece. And I so appreciate how you mentioned you like the theme this month because it's మీకు allowing you, inviting you to look at what you'd like to do within the effort inside. So Baba has been in the signals, they've been a బాబా lot about ఇచ్చారు, service and contentment. సర్వీస్ చేయమని And సంతోషంగా. you just said, it's not about putting aside anything. It's not that we put aside doing things, but there needs to be something happening internally, the stage. And స్థితి కూడా even సంతుష్టంగా. recently, Namurli Baba said, if there is discontentment, if you will, in service that you're doing, then you should stop doing that service. సర్వీస్ లో ఆ సర్వీస్ ఆపేయాలని కూడా చెప్తారు. Obviously, every Brahmin in their heart says, I will do anything for Baba's task. ఏ I will do బ్రాహ్మణ anything. ఉంటారు, And బాబా yet, కోసం ఏదైనా sometimes when we're doing things, souls ఒక్కొక్కసారి start to feel heavy or even ఆత్మ discontent. ఆ సేవ చేస్తూ హెవీగా I అయిపోతుంది. want to connect that question, what to do. Is it just about leaving the service and never looking at what's going on inside? Or is this an invitation to look inside if I'm feeling discontent with the service? And I want to connect that to another point. You have been talking ఆ about సేవని thoughts ఆపేయాలా a lot. లేకపోతే Be very careful with your thoughts. మన So మన if you can ఆలోచన also గురించి speak కూడా to what చాలా a ఎక్కువ మాట్లాడతారు contented మీరు. thinker దాని is గురించి కూడా like. నేను Help తెలుసుకోవాలనుకుంటున్నాను. me to deal with, to be able to do more and more in Baba's task, and stay content if I'm a contented thinker. I think you're a contented thinker from what you've been sharing. So is a contented thinker content in any service situation? ఏ సేవలోనైనా ఏ Very, సిచ్యువేషన్ లో అయినా ఉండాలా? interesting question, but I know it's also
requires little more churning. Yeah. But ఇది పెద్ద క్వశ్చన్, recently when కొంచెం someone చర్నింగ్ said అవసరం. that you are a రీసెంట్ careful thinker, ఎవరో means that చెప్పారు I నువ్వు have been కేర్ఫుల్ really థింకర్ అని. thinking what is careful thinking. కేర్ఫుల్ థింకర్ And అని today అన్నారు you are ఎవరు. saying I am a నేను ఆ రోజు నుండి contented అటెన్షన్ thinker. పెడుతున్నా అంటే ఏంటి అని. See, to think in contentment, కంటెంటెడ్ in the గా sense of వినటము if you are already అంటే start with it might not work, it will ఇక never work ఇది పని చేయదు, because ఇది everyone కుదరదు is అని ఈ like that. విధంగా You know, మాట్లాడుకుంటూ this is like అంటే discontent thinking. అది Content కంటెంటెడ్ గా thinking is, ఉండదు. oh, it's working so well. Things కంటెంటెడ్ are really థింకింగ్ అంటే getting ఇది so బాగా well. పనిచేస్తుంది, ఇది Seeing the కుదురుతుంది positive అన్నట్లుగా side of ఉండటం. everything. ప్రతి And దానిలోనూ always be పాజిటివ్ thinking సైడే that చూడటం, something fulfilling. ఏదో Like we ఫీలింగ్ గా say, ఉండాలి. half glass, half full and ఒక half గ్లాస్ empty. It's a very ఒక simple ఒక గ్లాస్ example. ఎగ్జాంపుల్ చెప్తారు Same కదా, thing within సగం ourselves. నిండుగా ఉందని ఒకళ్ళు అంటే సగం ఖాళీ ఉంది అని అంటారు. ఆ Like విధంగా I wanted a place to have really welcoming vibrations. నాకు ప్లేస్ No one కావాలి. to ఎలాగా greet అంటే you. వెల్కమింగ్ And వైబ్రేషన్స్ అంటే I just feel ఆహ్వానించినట్లుగా that. ఉండాలి. And I find that that is happening. నాకు అనిపించింది When there is జరుగుతుంది అని. contented thinking, it will happen. ఎక్కడైతే సంతుష్టమైన But if ఆలోచనలు you start with ఉంటాయో discontent, it will not అక్కడ happen. And when that doesn't happen, we are డిస్కంటెంట్మెంట్ ఉండదు. right. And then if I am discontent, the way నేను I talk, డిస్కంటెంట్ everyone else ఉంటే is discontent. వేరే So వాళ్ళందరూ కూడా very డిస్కంటెంటెడ్ గా ఉంటారు. non-contentment. You know, in the sense like if things didn't work for you, ఏమైనా but it's, విషయాలు మనకి everything పని is something wrong చేయలేదంటే with the place and people. They can be ప్రదేశము better. I'm మరియు not saying ప్రజలు something not wrong. But if you keep that thought all the time, ఎప్పుడు ఆ right? So ఆలోచన you're మనతో creating ఉంచుకుంటే discontent for yourself ఆ and also for డిస్కంటెంట్మెంట్ others. మన కోసం And ఉంటుంది, my వేరే వాళ్ళకి service కూడా really ఇస్తాం. is నా సేవ ఏమిటంటే great love for everyone. అందరి To give పట్ల support ప్రేమను to ఉంచుకోవటం, everyone. Even I know అందరికీ ఇవ్వటం. they could change, they can do better. But how will they do it? అందరికీ You know, మారతారు, I అందరూ really బెటర్ గా will give them చేస్తారు more అన్న support, more love, సపోర్ట్ అందరికీ so ఇవ్వాలి. that change can చాలా happen in ఎక్కువ them and ప్రేమనివ్వాలి. service. Instead of only మరియు service, సర్వీస్ just, అవ్వాలి. you know, so when there is contentment, it's good for the self and also a ఉన్నప్పుడు result, the atmosphere which I create. No, like Baba says, it will happen. It's surely going to happen. తప్పకుండా జరుగుతుంది, Dadi తప్పకుండా Gujral జరిగేదే went ఉంది. further then and she said, oh, it's already happened. ముద్దుగా In the sense దిగుతున్నారు it ఎప్పుడు happened అనేది ఏ yesterday. పనైనా హువాయి పడాయి అంటే So if ఆల్రెడీ our జరిగిపోయింది inner అనే. appreciation, ఎప్పుడు if things are getting better, విషయాలు బెటర్ definitely అవుతున్నాయి happen. అన్న ఇది that అన్నట్లుగా contentment is ఉండేవాళ్ళు. very necessary. ఆ యొక్క Things are not సంతుష్టత అన్నది changing, చాలా they will never అవసరం. change. They will change. ఎప్పుడు Because I came with a మారకూడదు, వాళ్ళు optimism మారతారు and అన్న I'm finding it's working. ఉత్సాహం ఎప్పుడు ఇవ్వాలి. Because there is contentment, you know, in the sense of ఎందుకంటే అక్కడ సంతుష్టత అనేది drama. ఉంటుంది. Let's see what is next now. And ఇది next will be డ్రామా, better. మరి డ్రామా తర్వాత So we ఏముంటుంది. have to see, this is the way you make others also content. ఈ But విధంగా if you మనం always వేరే try వాళ్ళని to put కూడా all these సంతుష్టంగా that not చేస్తాం. happening in a person or in service, సేవలో will కానీ not, మనుషులో it's not కానీ going to bring any result. ఏ రకమైన Rather, మార్పు whatever I రాదు. am doing, it will put in the minus now. వాళ్ళు So I మారని think వాళ్ళు that చెయ్యరు this అని అంటే అది ఇంకా selfless, మైనస్ లోకి more వెళుతుంది. attention on the self is my thinking content. ఇది Said very నేను nice. కంటెంట్ గా We will ఆలోచిస్తున్నా use it అన్నట్లు more. ఉండాలి. We will think that way more. I have so much more to ask you, but I'll just try and squeeze in a couple more from what you just shared and you were sharing earlier as well. Is a contented soul more loving? Is there more bhavna? Is there more love? And is that part of increasing the percentage of my vibration?
So I heard this from you now that because of that contentment, you inject things with so much love, and that helps to carry it సంతుష్టత అన్నది forward. ఉంటే Is మనం a contented చాలా soul more ఎక్కువ loving, and therefore there's an increase in the percentage of vibration? మన వైబ్రేషన్స్ Loving and కూడా supportive. పెరుగుతూ ఉంటుంది. లవింగ్ గా Because ఉంటాము, I think సపోర్టివ్ గా I ఉంటాము. find every ఎందుకంటే soul wants to feel నేను support. అనుకుంటాను ప్రతి Even ఒక్క they don't show ఆత్మకి it, they సపోర్ట్ don't అనేది ask for it. కావాలి. It's same like, plant doesn't ask for caring, right? ఇప్పుడు But we చెట్టు look at ఎప్పుడు the కేర్ plant and ఇవ్వండి we అని know it అడగదు needs చెట్టు, more కానీ water, it needs sunlight, it needs. దానికి చెట్టుకి I look at లైట్ every కావాలి, other నీళ్లు child కావాలి. and I want everyone మన to shine and be అదే content విధంగా and నేను be కూడా successful. సన్లైట్ లాంటిది అన్ని So I keep అందరూ షైన్ supporting. అవుతూ ఉండాలి, And some అందరికి people కావాల్సిన wonder that, సపోర్ట్ నేను ఇస్తాను. the soul is not like, why are you supporting? I said, because I want that soul to blossom. I want, ఎందుకు because వాళ్ళకి if సపోర్ట్ I చేస్తావు want అని to ఎవరైనా make అడిగినా every కానీ నేను instrument, అంటాను వాళ్ళు కూడా if instruments వికసిస్తూ are ఉండాలి better, the అని service చెప్పేసి will get చెప్తూ better. ఉంటాను. అందరూ So సంతోషంగా that is ఉంటే why I సేవ కూడా serve బాగా పెరుగుతుంది. Brahmins. I serve in the sense of being loving and very supportive. బ్రాహ్మణులకి నేను And చాలా సేవ try చేస్తాను, to see that they are okay. సపోర్ట్ ఇస్తూ. Their mental health, their body's వాళ్ళ health, మెంటల్ హెల్త్, వాళ్ళ and బాడీ అంతా కూడా socially also they open up. Maybe they talk more. వాళ్ళు Somewhere ఓపెన్ అప్ they అయ్యి వాళ్ళు feel ఎక్కువ safe. మాట్లాడే అంత సపోర్టివ్ So గా I ఉంటుంది. keep thinking and I keep kind of providing వాళ్ళకి ఎక్కువ from my మాట్లాడుతూ side ఎక్కువ whatever I can. ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. Well, from my side, you have from me the certificate. I've always felt very, very supported from you, sincerely. Okay, one more question. I'm just going to squeeze it in. It's inspired actually by Daddy Genki. I loved the sharing today. So, ఈ యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా Daddy Genki దానికి was చెప్పిన దాంట్లో such an అడుగుతున్నాను. advocate. In fact, it's on Shakti Stam of, a clean heart, simplicity, truthfulness, the feeling that actually is such a comfortable space when the conscience is so clean. It's a very comfortable and contented space. Now, on the other side, if it's external comfort, but actually there isn't that inner comfort, are we confusing outer comfort with contentment, whereas we're actually quite uncomfortable as the ultimate contentment to have that clean, simple truthfulness inside? Is that the ultimate contentment? సింపుల్ గా, క్లీన్ గా, Not only ట్రూత్ఫుల్ గా contentment, ఉండటము, but అది అసలు సంతుష్టత యొక్క these గుర్త. vibrations create inspiration in others. They bring more వైబ్రేషన్స్ cooperation. ఇన్స్పిరేషన్ అందరిలోకి Like in తీసుకొస్తుంది. winter, when we go to Madhuban, Daddy Janki always made some woolen jackets made and kept. దాది And if she జానకి sees ఎప్పుడు someone కూడా warm, జాకెట్లు తయారు చేసి she would పెట్టుకునే say, వాళ్ళు. take it. And then she says, because I want to see everyone is warm, everyone has అందరూ everything. So కూడా even వెళ్ళి externally, not only internally, ఇంటర్నల్ our గా ways were so ఎక్స్టర్నల్ గా comforting, కనిపిస్తూ so ఉంటుంది. supportive. I'm thinking of for everything, in the sense of whatever you need, whatever you don't have, ఏది just go to కావాలన్నా, them, ఏది మనలో they provide లేకపోయినా. you. And so it's very interesting that it's not only consciousness, which is pure, clean, simple, but then our actions also, based on that kind of feelings, are very generous. Very much into what you need, you get it, right? So it's very interesting to see how what you are inside, and it will influence your own actions. And what others are receiving may not be seeing what is inside, but receiving what is external. And that is something very, very important, to feel the needs of the soul. Yeah. Beautiful. Okay, I think I'm out of time. Anyway, Thank you you. Thank keep you. it for next time, yeah? Thank you so much, Didi. Om Thank Shanti. you, thank you. Om Shanti. Thank you.
आध्यात्मिक आकाश अपने जगमगाते नक्षत्रों सहित सब अनुभव करेंगे और हम आह्वान करते हैं कि परम पिता परमात्मा की छत्र छाया इस सम्मेलन के दौरान यहीं रहे। जैसे किसी फौज का कमांडर जहाँ कुछ हो रहा होता है वहाँ हम अपनी छत्र छाया यहाँ रखें, तो क्योंकि उनकी छत्र छाया में उनकी प्रेरणा से कोई भी चीज असंभव नहीं है। అసంభవం అనేది बीखे भाई बहन ఛత్ర ఛాయలో सभी को అసంభవం అన్నది ఏమీ లేదు। शुभकामना व्यक्त करते हुए ఓం శాంతి। నేను వేరే క్లాస్ ये प्रतीत हो रहा है ఎంజాయ్ చేయండి। आज की सभा अभिनव कुंभ कुंभ की जो बात आ रही है, कुंभ लगने वाला है, लेकिन यहां से ही कुंभ का शुभारंभ प्रतीत हो रहा है। संस्थान की ध्वजा लहर रही है, इसके पीछे कोई ना कोई चिंतन, ईश्वरीय चिंतन है। ये मानव के वश की बात नहीं। आज अपने अपने घर को संवारे रखना, सजाए रखने में लोग दिन रात एक कर दे रहे हैं और सारी अपना उद्योग उस पर मंथन करके लगा दे रहे हैं, फिर भी एक नहीं हो पा रहा है। एक घर, एक ग्राम, एक नगर, एक जिला को सजाने में, संवारने में सरकार को पसीने छूट रही है। लेकिन आज ये संस्थान 140 देशों में परचम लहरा रहा है। इसके पीछे ईश्वरीय तत्व, शिव तत्व, शिव बाबा और ब्रह्मा जी की कृपा, ब्रह्मा बाबा की कृपा। और जब ऐसी ब्रह्म कुमारी संस्था के साथ में हम बहुत पुराने से तो जुड़े हुए नहीं हैं, लेकिन थोड़े थोड़े समय में कभी कभी अब आना जाना ऐसी संबंध रहती है। लेकिन जब भी हम देखते हैं संपूर्ण विश्व में सभी मानव मात्र के हृदय में छा जाए, तो एक दिन केवल भारत नहीं है, एक दिन संपूर्ण विश्व शांतिमय होगा, संपूर्ण विश्व आनंदमय होगा, संपूर्ण विश्व कल्याणमय होगा।